యూట్యూబ్లోనేమో భారీ వర్షాలు, కుంభ వర్షాలు, ఒక అరగంటలో వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. మరీ మంచిదే, మీరు చెప్పడం మంచిదే బాగా. మరి ఆదిలాబాద్లో అక్కడ పొంగిపోతున్నాయి, ఇవి పొంగిపోతున్నాయి అంటే నిజాం సాగర్లో నీళ్ళు లేవు. మరి దానికి వచ్చే మా రూట్ ఏంటి? ఇంతవరకు వర్షాల పట్ల వాతావరణ శాఖ ప్రకటించినప్పుడు ఎవరండి ఇప్పుడు ఇక్కడ ఉన్న మంత్రి గారు? అసలు ప్రజల ముందన్నా ప్రజలకి మొహాలన్నా చూపించాలి కదా సార్. మాకు ఇప్పుడు ఈ రాష్ట్రంలో మంత్రులు ఎవరు ఉన్నారు ఒకసారి చెప్పండి, మాకు కూడా ఐడియా రావట్లేదు. ఏ మంత్రి ఎవరు ఏ శాఖ నిర్వహిస్తున్నారు, ఏంటి కథ కరకన? ఆ యూట్యూబ్లోనే ఊదరగొట్టేస్తున్నారు. ఇగో 2 గంటల భారీ వర్షం, కూలిపోతాయి, అయిగాలిపోతాయి, ఈ ఊలిపోతాయి, ఇక్కడ ఇక్కడేమో ఇక్కడ తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షాభావం ఎక్కువ ఉంది, వర్షాలు లేవు. మరి ఇప్పుడు సింగూరులో, నిజాం సాగర్లోనూ నీళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు ఆదిలాబాద్లో పొంగుతున్నప్పుడు ఎక్కడో ఒకసారి మార్గాలు ఈ అన్వేషణ దానికి ఎట్లా? విచిత్ర వాతావరణం నెలకొంది. ఇక్కడ హైదరాబాద్లో ఫుల్ దంచుతుంది, ఇక్కడ నిజామాబాదు, ఇటు కామారెడ్డి సైడు ఈ జిల్లాలో వర్షాలు పడట్లా, చినుకులే. ఆ మధ్యలో అప్పుడు ఒక జల్లు, ఇప్పుడు ఒక జల్లు పడ్డది. మీరేమో యూట్యూబ్ చూసినా 5 నిమిషాల్లో మీరు 2 గంటల వానలు, పైనుంచి పిడుగులు పడతాయి, మూనులు పడతాయి, జాగ్రత్త, ఎవరు రావద్దు. ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా ఇది పడేది సౌజన్యం గురించి చెప్పండి. కానీ మీ కల్పితాలన్నీ కలిపి, మీ అభూత కల్పనలు మీరు కొన్ని జోడించి, అది మునిగిపోతుంది, ఇది మునిగిపోతుంది, ఆడు చచ్చిపోతాడు, వీడు చచ్చిపోతాడు, ఇవన్నీ భయం కల్పించేటట్టు ప్రచారం చేయొద్దు. వర్షాలేమో మీరు చెప్పినట్టు రావట్లా, అవేమో మీరు చెప్పినప్పుడేమో రావు, మీరు చెప్పినప్పుడు వచ్చిపోతాయి. విచిత్రమైన సంఘటనలు అదే. మీరు ఎప్పుడైతే వస్తున్నాయంటే అప్పుడు రావంటే వస్తున్నాయి. అంటే మీది ఏమాత్రం నిజం ఉంది మీ న్యూస్లో?